అలాగే బీసీ రిజర్వేషన్ గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. అసలు మీకు బీసీల గురించి మాట్లాడే అర్హత ఉందా జగన్మోహన్ రెడ్డి గారు? బీసీ రిజర్వేషన్ని మీకు అంత చిత్తశుద్ధి ఉన్నట్టయితే మొన్న అసెంబ్లీలో మేము 34% బీసీ రిజర్వేషన్ని మరి ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినప్పుడు కనీసం మీరు వచ్చి మద్దతు ఇచ్చారా? అంటే బీసీలు బాగుపడుతూ మీకు నచ్చదు, బీసీలని చూస్తే మీకు కడుపు మంట. మీరు చెప్తా ఉన్నారు నేను మంత్రి పదవులు ఇచ్చానని చెప్పి. వాళ్ళని ఒక బాంఛన్ ద్వారా అని చెప్పి మీ కాళ్ళ దగ్గర కూర్చోపెట్టుకున్న సంగతి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సోదరులు మర్చిపోతారనుకున్నారా? వైవి సుబ్బారెడ్డి గారి కాళ్ళ దగ్గర మరి మంత్రిగా ఉన్న వేణుగోపాల్ని కాళ్ళ దగ్గర పెట్టుకున్నటువంటి సందర్భాన్ని మోకాళ్ళ మీద మోకరిల్లి దండాలు పెట్టించుకున్నారే. కనీసం ఒక్క బీసీ వ్యక్తిని మీరు ఏ రోజన్నా మీ పక్కన కూర్చోబెట్టుకున్నారా? ఏ ఒక్క కార్యక్రమంలో ఉన్నా ఒక బీసీ సోదరుని మీ పక్కన కూర్చోబెట్టుకున్నారా? కనీసం ఇవన్నీ కూడా చేయకుండా 34% నుంచి 24% దిగజార్చి ఆ రోజు కోర్టులో కేసులు వేస్తే కనీసం మీ సొంత కేసులకైతే కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని ఇచ్చి మీ కేసులు నడిపించుకున్నారే. కనీసం ఆ రోజున బీసీ సోదరుల మీద రిజర్వేషన్ మీద కేసులు ఇస్తే మీరు ఒక లాయర్ని కూడా పెట్టలేకపోయారే. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అందరూ కూడా పంపించి మేము సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళడం కూడా జరిగింది. ఇవాళ మేము బీసీలకు ఏదో ఒనగబోచానని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. బీసీలను పొట్టన పెట్టుకున్నారు మీరు. 11 రాజ్యసభల్లో మీరు ఇచ్చింది ఎంతమందికి? 4 మాత్రమే మీరు బీసీలకు ఇచ్చారు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 రాజ్యసభకి నామినేట్ చేస్తే, రాజ్యసభకు పంపిస్తే దాంట్లో 3 ఈరోజు బీసీ సోదరులకు ఇచ్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. అలాగే మీరు చేసినటువంటి కోత వల్ల 34% నుంచి 24% తీసుకురావడం వల్ల 16,800 మంది మరి వాళ్ళ హక్కును కోల్పోయారు స్థానిక సంస్థల్లో. ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు బీసీలకి రిజర్వేషన్ పెట్టి బీసీలో ఒక నాయకత్వాన్ని తీసుకురావాలి, బీసీ సమస్యల మీద బీసీలే మాట్లాడాలనే ఉద్దేశంతో ఆ రోజు స్థానిక సంస్థలో రిజర్వేషన్ తీసుకొచ్చి ఒక నాయకులు తయారు చేసినటువంటి ఘనత, అలాగే కేంద్ర మంత్రులుగా రాష్ట్ర మంత్రులుగా అనేక మంది అవకాశం ఇచ్చినటువంటి ఘనత, బీసీ సప్లాన్ నిధులు, ఒక బీసీ సప్లాన్ తీసుకొచ్చి రాష్ట్రంలో దేశంలోనే ఫస్ట్ టైం ఒక బీసీ సప్లాన్ ఆంధ్ర రాష్ట్రంలో తీసుకొచ్చి 14-19లో బీసీ సోదరుల కోసం ఖర్చు పెడితే 1,00,000 కోట్లు మీరు ఎగనామం పెట్టారు మీ 5 సంవత్సరాల్లో. ఇది వాస్తవం కాదా? అలాగే 300 మంది బీసీలని ఊచకోత కోసారే. ఇవన్నీ బీసీ సోదరులు మర్చిపోతారా? ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు బీసీ భూములు కొట్టేసినప్పుడు, మరి బీసీల మీద దాడులు చేసినప్పుడు మీకు ఆ రోజు గుర్తులేదా? ఆదరణ స్కీమ్ రద్దు చేశారు. ఈరోజు మీ తప్పులు చేస్తే వాళ్ళ మీద కేసులు పెడితే వాళ్ళని అరెస్ట్ చేస్తే బీసీలకు అన్యాయం జరుగుతుందని మాట్లాడుతున్నారు. నడి రోడ్డు మీద తోట చంద్రయ్య పీక్ వచ్చినప్పుడు అతను బీసీ అని మీకు తెలియదా జగన్మోహన్ రెడ్డి గారు?